నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. ఎన్కౌంటర్లో 36 మంది నక్సల్స్ మృతి. శ్రీవారికి ఎక్కువసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు లభించింది. సీఎం చంద్రబాబు. చంద్రబాబు అండ్ కో ఇంకా కట్టు కథలు ఆపి పాలనపై హామీల అమలుపై పెట్టాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు హితవు. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్, దంతేవాడ జిల్లా సరిహద్దుల్లోని నెందూర్, తుల్తులి అడవి ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 36కు పెరిగింది. తొలుత 7 మృతి చెందినట్టు వార్తలు రాగా ఆ తర్వాత ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 36 వద్దకు వచ్చి ఆగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ధృవీకరించలేదు. మావోయిస్టు పార్టీ కాయ్ 6కి చెందిన శ్రేణులే మృతి చెందారని, వీరిలో ఆ పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రానికి 14 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. भोजन की जरूरत है तो अभी भोजन बना कर खा रहे हैं। अब देखा जाए तो यहाँ सुरक्षा बलों की ये बहुत बड़ी सफलता है, जिसमें सुरक्षा बलों ने 32 माओवादियों को मार गिराया। इसमें AK-47 SLR जैसे कई हथियार बरामद किया है। अब देखना यहाँ एक बांस के डंडे में ये बॉडी लेके आ रहे हैं, पीछे भी जवान आते जा रहे हैं, लगातार आ रहे हैं। एक बांस के डंडे में ये बॉडी लेके आ रहे हैं, पीछे भी जवान आते जा रहे हैं, लगातार आ रहे हैं। తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉండే హిందువులందరికీ అభినందనలు తెలిపారు. ఈరోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయని, స్వామివారు వివిధ రకాల వాహనాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతారని చంద్రబాబు వివరించారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక పవిత్ర భావంతో వీక్షిస్తారని పేర్కొన్నారు. సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వేనం విశ్వేనమేనం విశ్వే విశ్వేనమన్వన్వేనం విశ్వే విశ్వేనమనో ఏనమన్వన్వేనమేనమనుమదంతు మదన్వన్వే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీ హృదయధర హృదే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ. నమస్కారాలు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది.
దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద. చంద్రబాబు అండ్ కో ఇంకా కట్టుకథలు ఆపి పాలనపై హామీల అమలుపై పెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు హితవు పలికారు. లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్టుని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆ విచారణ కుదరదని సిబిఐ డైరెక్టరు ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్తాయని అందరం భావిస్తూ ఉన్నాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు. ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని, అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం చేస్తారని అడుగుతున్నా. ఒక పక్క ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక కూడా ఇది మేము ఇచ్చింది పూర్తిగా దీన్నే నమ్మడానికి లేదని కూడా వాళ్ళే చెప్పారు. మదురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది. ఒకే శాంపుల్ని కింగ్స్ ల్యాబ్లో చెన్నైలోను, అదేవిధంగా మరొక ల్యాబ్లోను 2 చోట్ల టెస్ట్ చేయిస్తే 2 వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి? ఒక చోట కల్తీ జరిగిందని, మరొక చోట జరగలేదని. ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి? కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయాలి? బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ప్రభావం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం ఏపీ, తెలంగాణపై తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చరించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఉత్తర బంగాళాఖాతం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు చేరువగా బంగాళాఖాతంలో ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్పై కూడా దీని ప్రభావం కారణంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న 4 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంలోని జిల్లాలకు ఐఎండీ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు ఏపీలోని తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు శవాలై తేలుతున్నాయన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో వరద కళ్యాణి మీడియాతో మాట్లాడారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి
కలగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? గత 4 నెలల చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం ఆ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే, అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని, అలాగే సిఐడి చీఫ్ని, అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని, వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు. మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం, కనిపించకుండా పోయింది. బుధవారం మృతదేహం దొరికింది. ఇప్పటి వరకు ఆ హంతకుల్ని పట్టుకోలేదు. మరి ఎందుకు? కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్పునివ్వచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమో పోనీ హోమ్ మినిస్టర్ గారినో డీజీపీ గారినో పంపొచ్చు కదా, ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే కాలిపోయిన ఒక పేపర్స్కున్న విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనే విషయం క్లియర్గా మరొకసారి అర్థమైపోయింది. మొన్ననే చూసాం ఆ ముచ్చిమరి సంఘటన నంద్యాల జిల్లాలో. ఎంత దారుణం! 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు. ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం. కనీసం హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీ గారు కానీ, సీఎం గారు కానీ ఎవరూ పరామర్శకి వెళ్ళలేదు. అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం వాళ్ళ. నంద్యాల జిల్లా పాణ్యం బేతంచెర్ల మధ్యలో గూడ్స్ రైలు నిలిచిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పాణ్యం రైల్వే స్టేషన్ దాటిన అనంతరం కృష్ణమ్మ కోన వద్ద సాంకేతిక లోపంతో ఉదయం 5 గంటల సమయంలో గూడ్స్ రైలు ఆగిపోవడంతో ఇప్పటి వరకు మరమ్మత్తు కాకపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. నంద్యాల రైల్వే స్టేషన్లో అటు పాణ్యం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. నంద్యాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హితవు పలికారు. శనివారం పెద్ద కడబూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు అనుసంధానం చేసుకుని మంచి పని గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలన్నారు. కొన్ని డిపార్ట్మెంట్ రాలేదు, ఎందుకంటే ఇంకా కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మండల సర్వ సమావేశానికి అందరూ రావాల్సిందిగా ఈవాటి గారి ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి లెటర్ పంపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త అధికారులు కూడా దయచేసి గ్రామంలో సర్పంచులను, ఎంపీటీసీలను ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ ఇంట్లో కూడా సంప్రదించి ఏమన్నా పథకాలు వచ్చినా, స్కీమ్స్ వచ్చినా వాళ్ళు వెలికి చేయాల్సిందిగా ప్రతి అధికారులకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పార్టీలకు అతీతంగా చేయండి, ఇది రాజకీయం చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ కలుపుకొని పోయి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా అధికారులు చెప్తున్నాను. అదే అలాగే ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఈరోజు ఏమన్నా వచ్చేది కూడా మండల ఆఫీస్ నుంచి తప్పకుండా లెటర్ రాసి ఆ డిపార్ట్మెంట్కి పంపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే బస్సు సమస్యనే మనకు ఎక్కువ చెప్పారు కాబట్టి నేను కూడా డిఎం గారితో అటువంటి డిపో మేనేజర్ గారితో మాట్లాడుతాను, వాళ్ళు కూడా తెలియజేస్తాను. అలాగే ఎంతో డిపో మేనేజర్ గారు కూడా తప్పకుండా వాళ్ళు కూడా ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కూడా చెప్పి తప్పకుండా పిల్లలకి ఎందుకంటే స్కూల్కి పోయే ఇబ్బందులు కాకుండా తప్పకుండా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్లో ఏది ప్రాబ్లం ఉన్నా అందరూ తప్పకుండా సహకరించాల్సిందిగా ఈరోజు
అందరూకి మరొకసారి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా సర్పంచులు ఎంపీటీసీ పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 7 వామపక్షాలు పాలస్తీనాకు సంఘీభావ దినంగా ప్రకటించాయి. ఈ మేరకు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల నాయకులు రామారావు, అజయ్ కుమార్ మాట్లాడారు. గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించి 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావం దినంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఒక మెడికల్ జర్నల్లో ఒక వ్యాఖ్య చేసింది. 85,000 మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో. వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా బాలబాలికలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి? ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, బస్ స్టాండ్లు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి బాంబు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఇన్ని ఆపాలి, సరికాదు, ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి దాడుల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తక్షణమే మేము కోరుతా ఉన్నాం, ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీని వెనక ప్రధానంగా అమెరికా ఉంది. ఇటీవల కాలంలో అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించి ఆ పాలస్తీనా స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం హమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ చంపేస్తున్నారు. ఆ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అసలు పాలస్తీనియన్ జాతీయ ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా అమెరికాకు మద్దతిస్తూ పరోక్షంగా ఈ దాడులకి సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అయిన సందర్భంగా, పాలస్తీనా మీద దాడులు ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వామపక్షాలు పిలుపునిస్తాయి. ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని చెప్పేసి కోరుతాం. శనివారం పొన్నూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశం ఏర్పాటు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోషయ్య అన్నారు. శనివారం పొన్నూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి శ్రేణుల సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. గత పార్టీ కష్టించి పనిచేసిన వాళ్ళకి ఎక్కడ కూడా గుర్తింపు ఇవ్వకపోవటం వల్లే నేను ఆ పార్టీకి రాజీనామా చేశాననేది అందరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక దిశ చూపించే మార్గంలో ఆయన ప్రయాణించడం మనందరం కూడా చూసాం. అందుకనే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యొక్క బలోపేతానికి నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గ్రామీణ స్థాయి నుంచి ప్రతి గ్రామంలో మరి పార్టీ, జిల్లా పార్టీ పెద్దలందరితో కూడా కలిసి, వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి తిరిగి ఈ పార్టీ బలోపేతానికి, ఈ పార్టీ మరింత ప్రజల్లో చొచ్చుకుపోవడానికి మేము సాయశక్తుల మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, జనసేన పార్టీ జన సైనికులు కానీ వీర మహిళలందరూ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏదైతే మొన్న ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళతో కూడా మేమందరం కూడా కలిసిమెలిసి వాళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రభుత్వానికి ఒక మంచి ప్రభుత్వంగా మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.